బిగ్ బాస్ లాగే ఉంది. ఎలా అనిపించింది బిగ్ బాస్? ఎలా అనిపించింది? పర్లేదు, నడుస్తుంది అలా. సో బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ అండ్ రోహిణి ఎలా ఆడుతున్నారు? నిఖిల్ బాగా ఆడుతున్నారు. కొంచెం మొన్న నామినేషన్స్ అయిపోయాక కొంచెం డల్ అయ్యాడు అనిపించింది కానీ బట్ యా ఓకే. సో యష్మి వెళ్ళినాక మరి ఏమైనా గేమ్ ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారా మరి నిఖిల్? తర్వాత వాళ్ళకి టాస్క్ ఏం జరగలేదు కదా. సో అంటే ఓకే, నామినేషన్స్ పాయింట్స్ బాగానే చెప్పాడు, స్ట్రాంగ్ గా చెప్పాడు, పర్వాలేదు. అంటే వాళ్ళకి టాస్క్ ఏం లేవు కాబట్టి గేమ్ ఏం కనపడట్లేదు కానీ మాట్లాడడం అయితే బాగానే మాట్లాడారు. రోహిణి ఎలా ఆడుతుంది? లాస్ట్ వీక్ ఎలా ఆడుతుంది కెప్టెన్సీ టాస్క్ లో? సూపర్. వాళ్ళు ఎప్పుడు విష్ణుప్రియకి అండ్ రోహిణికి కాన్వర్సేషన్ జరిగింది కదా, తర్వాత నుంచి రోహిణి చాలా బాగా ఆడుతుంది. అంటే రోహిణి విష్ణుప్రియ కాన్వర్సేషన్ లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు? ఇద్దరిది తప్పుంది. తను రోహిణి అలా పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది, ఇది నీ ప్లాన్ అని పోర్ట్రే చేయకుండా ఉండాల్సింది. అది ఒక్కటి తప్పు మాట్లాడడం తప్పితే మిగతా తను చెప్పింది అయితే నిజమే. విష్ణుప్రియ ఆ మాట అనింది, ఫస్ట్ నేను నిఖిల్ కి ట్రై చేశాను, తర్వాత అవ్వలేదు, పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పి అనింది. తను అబద్ధమేం చెప్పలేదు. ఆ ప్లాన్ అనే వర్డ్ ఒక్కటి వాడి ఉండకపోతే అది తప్పుగా, అంటే అవతల మనిషిని తప్పుగా పోర్ట్రే చేయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపించింది ఆ మాట. అదొక్కటి వాడకుండా ఉండుంటే కనుక విష్ణుదే తప్పు. గౌతమ్ కృష్ణ ఎలా ఆడుతున్నాడు? పర్వాలేదు, బాగానే ఆడుతున్నాడు. కానీ ఈ ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ 5 మెంబర్స్ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, గౌతమ్ మరి వీళ్ళందరినీ తట్టుకొని ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, టాప్ 5 కి వెళ్ళే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ మొన్నటి వరకు నబీల్ టాప్ 5 లో ఉంటాడు అని అనిపించింది, బట్ ఇప్పుడు ఎందుకు నబీల్ 50-50 అని అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా పృథ్వీ ఎలా ఆడుతున్నారు? పృథ్వీ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు? పర్వాలేదు. అంటే సెకండ్ టాస్క్ లో పృథ్వీని రోహిణి ఓడించడానికి మీరు ఎలా చూస్తారు? పర్వాలేదు, తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు పృథ్వీ. అంటే విష్ణు ఎప్పుడైతే రోహిణిని తిట్టిందో అప్పటి నుంచి ఆమె లైన్ అన్ని గేమ్స్ గెలిచింది. మీకు ఎలా? అవును అవును, అంటే అప్పటి వరకు తనని అందరూ చాలా తక్కువ చేసి చూసారు. తనకి ఛాన్స్ వచ్చిన చోట తను 100% ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో అప్పటి నుంచి తను చాలా బాగా, చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉన్నారు. యా ఉంది. ప్రేరణ కూడా వెళ్ళిపోయే ఛాన్స్, టాప్ 5 లోకి రోహిణి వస్తుందేమో అని అనిపిస్తుంది. మరి గేమ్ అంటే టాప్